హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈ రోజు మీ అందరికీ నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను, ఎలా యూస్ చేస్తున్నాను అనేది అయితే చెప్తాను. పెద్ద ప్రొడక్ట్స్ అంటే పెద్ద పెద్ద ఏమి ఊహించుకోకండి, చాలా సింపుల్గా రెడీ అవుతాను. బయటికి వెళ్ళేటప్పుడైనా అలానే ఉంటాను, ఇంట్లో ఉన్నప్పుడైనా అలానే ఉంటాను, ఫంక్షన్స్కైనా అంతే. ఈ 3 ప్రొడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తాను. అవేంటి అంటే ఫస్ట్ థింగ్ సిరం అప్లై చేస్తానండి ఫేస్కి. సిరం ఏంటి అంటే ఈరోజు ఇక్కడ యూస్ చేసినటువంటిది B3 SVR వాళ్ళది. ఇది ఇక్కడిది కాదండి, యాక్చువల్గా నేను వచ్చేసి కాయాసేత్ వాళ్ళ బ్రాండ్స్ యూస్ చేస్తాను. కాయాసేత్ సిరం, మాయిశ్చరైజర్ కానీ హెయిర్ సిరం కానీ అన్ని కాయాసేత్ ప్రోడక్ట్స్ చాలా చాలా బాగుంటాయి, సజెస్ట్ చేస్తాను నేనైతే. సో ఇక్కడ యూస్ చేసిన SVR వాళ్ళది B3 మీన్ సిరం వచ్చేసి. సో సిరం ఈవెన్గా నెక్తో సహా అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో ఇది కూడా సెరావి మాయిశ్చరైజర్. నార్మల్గా అయితే నేను సెటాఫిల్ కానీ లోటస్ కానీ కాయాసేత్ కానీ ఇలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రజెంట్ ఇవి సెరావి మా వదిన పంపించింది. సో ఇవి ఎలా ఉంటాయి అని చెప్పి యూస్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది స్కిన్కి అయితే. సో ఇది కూడా ఈవెన్గా ఫేస్తో పాటు నెక్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలామంది మర్చిపోతూ ఉంటారు. బట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా అప్లై చేయడం మంచిదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇది అవెన్ వాళ్ళ బ్రాండ్, ఇది ఇండియాలో కూడా దొరుకుతుందండి, మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఆక్వా ఫ్లూయిడ్ అనమాట. అండ్ FPS అండ్ SPF రెండు కూడా 50+ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం తీసుకున్నా కానీ ఇదేంటో లిక్విడ్ టైప్ ఉంటుంది కదా, రాసుకోగానే ఒకలాంటి షైన్ వస్తుంది చూడండి. కొంచెం అప్లై చేసుకోవడం ఈజీ అనమాట, క్రీమ్ లా కాదు, లిక్విడ్ లా ఉంటుంది అనమాట. సో అలా షైన్ వస్తుంటే తర్వాత ఇంకా మన ఫౌండేషన్, హైలైటర్, బ్లష్ ఇవి ఏమి యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ 3 ఐటమ్స్ మీరు కూడా మీ డైలీ రొటీన్లో కనుక యాడ్ చేసుకుంటే మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో వచ్చేసి సిరం, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో ఈ డ్రెస్కి అయితే చాలా పెద్ద స్టోరీ ఉందని చెప్పొచ్చు. రీసెంట్గా నేను చాలా వెయిట్ లాస్ అయ్యానండి. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ విత్ యూ. నేను ఎక్సెల్ నుంచి ఎంకి వచ్చాను. ఎక్సెల్ ఏంట్రా బాబు అనుకున్నాను, బట్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి, టైం మేనేజ్మెంట్కి నాకు కేర్ తీసుకోవడానికి అస్సలు టైం ఉండేది కాదు. బట్ ప్రజెంట్ కొంచెం అంతా సెటిల్ డౌన్ అయిపోయింది కాబట్టి నా మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. ఇది ఒకసారి రీసెంట్గా 6-7 months బ్యాక్ మా ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరం ఫైట్ చేసుకున్నాం అనమాట, ఈ డ్రెస్ నాకని చెప్పి. ఫైనల్గా నేను తీసేసుకున్నాను. అది అప్పటికి చెప్తూనే ఉంది, నీకు ఎంప పడదు కదా, నీకు ఎందుకు అని చెప్పి. లేదు నేను తగ్గిన తర్వాత వేసుకుంటాను అని చెప్పి. సో ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది, నేను ఎంకి వచ్చేసాను. సో నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. సో ఆ తర్వాత సింపుల్గా పోనీ వేసేసుకొని కాజల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది లాక్మీ ఐలైనర్. నాకు పెట్టుకోవడం రాదు అండ్ నేను ఎప్పుడూ పెట్టుకోలేదు కూడా. ఎప్పుడో పెళ్ళప్పుడు బ్యూటీ పార్లర్ వాళ్ళు పెట్టారేమో, ఆ తర్వాత అసలు నేను ఎప్పుడు ఐలైనర్ యూజ్ చేయలే. ట్రై చేద్దాం అనుకుంటాను కానీ ఎందుకో నాకు కాజల్ బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది నా కళ్ళకి. ఆ తర్వాత అయితే లిప్ బామ్. వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవర్. రీసెంట్గా మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి, 15 రూపీస్ అంతే. చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత లిప్స్టిక్ వచ్చి కలర్ ఎసెన్షియల్ వాళ్ళది పీచ్ కలర్, చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిందనమాట. సో ఎక్కువగా ఇది యూజ్ చేయను, ఈ కలర్ ఒకటి నాకు ఎందుకో నచ్చుతుంది. బట్ నందన్కి దొరికినప్పుడు అలా పిప్పి చేస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత చిన్నగా బిందీ పెట్టుకొని ఆ డ్రెస్కి తగ్గ మ్యాచింగ్ క్లచ్ ఒకటి పెట్టేసుకొని దుప్పటా వేసేసుకుంటే అయిపోతుంది అనుకున్నాను. బట్ తర్వాత మ్యాటర్ ఉందన్నమాట. తీరా అంతా రెడీ అయిన తర్వాత చూసుకుంటే నా జ్యువెలరీ నా డ్రెస్కి సెట్ అయినట్లు అనిపించలేదు, బికాజ్ అది కొంచెం 3/4 నల్లపూసలు అనమాట. సో బ్లాక్ బీడ్ ఒక్కటి చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఇది తీసేసి రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఒక బ్లాక్ బీడ్. అదేంటంటే ఈవిల్ ఐ వచ్చేసి మొత్తం గోల్డ్ నల్లపూసలు అండ్ మధ్యలో రేడియం అనమాట, రేడియం బాల్స్లా వస్తాయి. చాలా క్యూట్గా అనిపించింది షాప్లో చూసినప్పుడు. అండ్ కొంచెం దిష్టి తగలకుండా కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇదైతే కొంచెం పైకి ఉంటుంది, కనిపిస్తుంది అనమాట, షార్ట్ బ్లాక్ బీడ్స్. ఇందాక పెట్టుకుని 3/4 అనమాట. సో ఒక చేతికి అయితే గోల్డ్ బ్యాంగిల్ వేసుకున్నా, ఇంకో చేతికి ఇది రీసెంట్గానే హరి నా బర్త్డే వీడియో చూసినట్టయితే తెలుస్తుంది, హరి గిఫ్ట్ చేశారనమాట చిన్న బ్రేస్లెట్. ఒకవైపు నల్ల పూసలు అండ్ హార్ట్ వచ్చేసి స్టోన్స్ వస్తాయి, నార్మల్ స్టోన్స్ అండి. అండ్ ఒకవైపు
గోల్డ్ చైన్స్ వస్తాయి 2. సో, చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎప్పటికైనా ఊరికనే పెట్టుకొని వెళ్ళడానికి ఉంటుంది. హెవీగా కనిపించకుండా. అండ్ ఫైనల్‌గా అయితే పర్ఫ్యూమ్ టైమ్. ఇది నాకు చాలా 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 ఇష్టం. నెక్స్ట్ వీడియోలో దీని గురించి దీని నేమ్ ఏంటి అనేది మెన్షన్ చేస్తాను. బికాజ్ నాకు కూడా తెలీదు. చూసి చెప్పాలనమాట. బట్ ఫ్లేవర్ మాత్రం చాలా బావుంటుంది. సో, దట్స్ ఆల్. సింపుల్‌గా రెడీ అవ్వాలి. బట్ మీ ఫేస్ మీద మాత్రం ఒక చిన్న చిరునవ్వు ఉండాలి. ఎంత రెడీ అయినా గానీ ఆ నవ్వు లేకపోతే ఎంత రెడీ అయినా వేస్ట్ అనమాట. సో, మీకెలా అనిపించింది? సింపుల్, సింపుల్, సింపుల్ స్కిన్ కేర్. బట్ లుక్ వైస్‌గా నేను ప్రతి వీడియోలోనూ గెట్ రెడీ విత్ మీ అంటే చాలు ఈ 3 ప్రొడక్ట్సే యూజ్ చేస్తాను. కానీ స్కిన్‌కి ఎటువంటి ప్రొడక్ట్ యూజ్ చేయను. సో, నేచురలే అనుకోండి. లేకపోతే కొంచెం మాయిశ్చరైజర్, కొంచెం సన్ స్క్రీన్ వల్ల అలా అనిపిస్తుందేమో. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి.